ప్రభుత్వానికి ఎట్లా తెలిసింది, ఈ సమావేశంలో ఎట్లా పాల్గొన్నారు, అర్ధరాత్రి ఢిల్లీకి ఎందుకు వెళ్లారు, చీకటి ఒప్పందం ఏం జరిగింది, చెప్పేదానికి చేసేదానికి అసలు పొంతనే లేదంటూ సింగిల్ పాయింట్ ఎజెండానే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అఫ్ కోర్స్ నిమ్మల కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. పోలవరం బనకచర్ల మీద టెక్నికల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, సో వాటి కోసం ఒక కమిటీ వేస్తున్నాం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అఫ్ కోర్స్ పరిష్కారం కోసం ఈ కమిటీ ఉంటుందని చెప్పినా గానీ అసలు ఈ వెళ్లాల్సినటువంటి అవసరం ఏంది, వెళ్లి సంతకాలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని దెబ్బతీసేటువంటి కుట్ర జరుగుతోంది అని ఈరోజు ఇప్పటివరకు హరీష్ రావు మాజీ మంత్రి చెప్పడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. రైట్, ఇదే అంశం పైన మాట్లాడదాం. మనతో పాటు కంబోజ్ వెంకటేశ్వర్లు గారు, అట్లాగే కార్తిక్ గారు, అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకులు మనతో పాటు ఉన్నారు కీలకంగా. సో మరి ముఖ్యంగా వీళ్ళతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సో బిఫోర్ దట్ ఈ అంశంలో ప్రధానంగా మాట్లాడాల్సినటువంటి ఏమిటి, ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రధానంగా చర్చిద్దాం. బిఫోర్ దట్ ఒకసారి కార్తిక్ గారు వెళ్లాల్సి వచ్చింది వద్దనుకున్నటువంటి మీటింగ్ కి? సరే, ఇప్పుడు ఈరోజు చర్చలో మొదట చెప్పారు ఇది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు, ఇది ఓన్లీ ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నటువంటి సమావేశము అని. ఏమేమి సమావేశానికి వెళ్తే మీకు వచ్చిన బాధే ఉంది? ఇప్పుడు ఏం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదని మీరే చెప్తున్నారు కదా. ఇద్దరు రాష్ట్రాల మధ్యలో ఒక వివాదం నడుస్తుంది, ఆ వివాదం పరిష్కారానికి ఆ మంత్రిత్వ శాఖ మీరిద్దరు రండి సార్, కూర్చొని మాట్లాడదాం, ఒకసారి దీనిపైన ఒక పరిష్కారం చేద్దాము. ఎన్నాళ్ళి కొట్లాట, ఇరు రాష్ట్రాల ప్రజలకు మంచి చేసే ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖ ముందుకు వచ్చింది అనుకోండి. అట్లాంటప్పుడు మన బాధ్యతగా మనం వెళ్ళి మాట్లాడి మన వాదన వినిపించి ఏంటి మనకనే విషయంలో చర్చలో పాల్గొంటే తప్పే ఉంది. దానికి అంటే ఇప్పుడు వీళ్ళ బాధ అంతా ఏంది, 10 సంవత్సరాల్లో ఈ పని కదా మనం చేయాల్సింది. అంటే ఇట్లా చర్చలోకి వెళ్ళి ఈ సమస్యలను ఇట్లా సావధానం కదా పరిష్కారం చేయాల్సింది, మనం ఇట్లా చేయకుండా రాజకీయాలు మాట్లాడడానికి ఆడికి పోయి మా దగ్గర మిగులు జలాలు ఉన్నాయి, మా దగ్గర ఆ జలాలు ఉన్నాయి, ఈ జలాలు ఉన్నాయి, ఉత్త గాలి మాటలు మాట్లాడి గాల్లో పోయి గాళ్ళ మాటలు మాట్లాడొచ్చినాం కదా అని ఈ రోజు వాళ్ళు కళ్ళు తెరుచుకొని ఇప్పటివరకు హరీష్ అన్న ప్రెస్ మీట్ మాట్లాడినాడు. సబ్జెక్ట్ ఏమైనా చెప్తాడేమని ఛాన్స్ వెయిట్ చేసిన నేను. ఏమీ చెప్పలేదు సబ్జెక్టు, 2 పాయింట్లు కూడా చెప్పలేదు సబ్జెక్టు. ఎంతసేపు ఉన్నా ముఖ్యమంత్రి అట్లా, ముఖ్యమంత్రి ఇట్లా, బాయి అని ఇదొక మాట దాన్ని మల్టిపుల్ టైమ్స్ చెప్పిండు. తర్వాత బాబు గారు బాయి అని అదొక మాట మల్టిపుల్ టైమ్స్ చెప్పిండు. నీళ్లు ఆంధ్రప్రదేశ్ కి, నిధులు రాహుల్ గాంధీ కానీ దాన్ని ఒక 3-4 సార్లు చెప్పిండు. అంటే అన్న కూడా ఏం మాట్లాడాలన్న పాయింట్ లేక చెప్పిందే చెప్పుకుంటా. నిన్న మీరు కొన్ని లీక్లు ఇచ్చారు, సింగిల్ పాయింట్ ఎజెండా బనకచర్ల మీద అయితే అసలు వెళ్ళేటువంటి ప్రస్తుతం లేదు, సమస్య లేదని చెప్పినాం. ఈరోజు సింగిల్ పాయింట్ ఎజెండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకెళ్ళింది, దాని మీదే కదా చర్చ. ఇప్పుడు దానికి అవసరం అసలు ఈ మీటింగ్ పోవాల్సినటువంటి అవసరం ఏమి? అవును సార్, వాళ్ళ ఎజెండా వాళ్ళు రాసిండ్రు, వాళ్ళ ఎజెండా వాళ్ళు రాసినప్పుడు మీరు తెలంగాణ ప్రయోజనాల కోసం వెళ్ళాలనుకుంటే మీరు ప్రత్యేకంగా వెళ్ళి కలవడానికి కూడా అవకాశం ఉంది. అవును సార్, ఇప్పుడు అదే అంటున్నా నేను. ఇప్పుడు ఇది తెలంగాణ సీఎం వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ఈ పేపర్. నేను ఇప్పుడు వాళ్ళ లేక వాళ్ళు రాసిరు, వాళ్ళ లేక వాళ్ళు రాసినప్పుడు మనం కూడా ఏం రాసినాము, మేము సింగిల్ ఎజెండా కోసం అంటే మేము ఒప్పుకోము, మా దగ్గర కూడా చాలా అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాలు అన్నిటిపైన మాట్లాడతామంటేనే మేము వస్తామని చెప్పి మనం కూడా వాళ్ళకి డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసినాము. పాస్ చేసిన తర్వాతనే కదా పోయింది. సరే, వాళ్ళందరేమో రండి సార్ దాని గురించి కూడా మాట్లాడదాం, మీ అవసరాలు మీ డిమాండ్ లేదో వాళ్ళ డిమాండ్ లేదో రండి, కూర్చొని సావధానంగా మాట్లాడదాం, ఇందులో గొడవ ఎందుకు ఉంది, ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా అక్కడ నీటి అవసరాలు ముఖ్యమే కదా అని చెప్పి వాళ్ళు సావధానంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చింటారు. మీరన్న సీఎంఓ లేఖ ఏదైతే ఉందో నా దగ్గర కూడా ఉంది. దీంట్లో లాస్ట్ పాయింట్, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టు పైన చర్చను వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనను అజెండాలో చేర్చాలని లేఖలో విజ్ఞప్తి చెప్పింది. ఇప్పుడు అసలు దానికోసం పోవాల్సినటువంటి అవసరం ఏముందన్నదే చిన్న ప్రశ్న. ఏది అసలు పోవాల్సిన అవసరం ఏముంది? అవును సార్, ఇప్పుడు మీరు చదివినదే కదా, తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు ఎజెండాలో చేర్చాలని లేఖలో విజ్ఞప్తి చేసింది. ఉట్టిగా వాళ్ళు విలువంగానే ఆ సింగిల్ ఎజెండా మీద వస్తున్నాం మేము కూడా, మీరు ఎట్లా అంటే అట్లా జీహూజర్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు విన్నట్లు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు విన్నట్టు ఏం కాదు కదా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉన్నట్టు పరిస్థితులు ఈ రోజు లేవు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొత్తం అంతా తన మంత్రివర్గాన్ని మొత్తం తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి వచ్చాడు. ఏం చేసినాము మేము, నాతో గొడవ అనే ఒక బుక్ ఇచ్చిన గౌరవంగా వారికి గౌరవప్రదంగా శాల్వా కప్పినాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్క ఇంచును కూడా మీరేదో టీఎంసీలు అవి ఇవి చాలా పెద్ద వాటి గురించి మాట్లాడుతున్నారు, మేము ఇంచుల గురించే మాట్లాడుతున్నాం. మేము ఏవి కూడా ఇవ్వము, ఇవన్నీ మా ఆస్తులు, ఇవన్నీ మాకు సంబంధించిన చాలా క్లిస్టర్ క్లియర్ చెప్పండి, వదిలేస్తాం మేము. కిషోర్ గారు
తెలంగాణ రాష్ట్రాన్ని ఇండైరెక్ట్ గా రూల్ చేస్తున్న చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్ట్ లో అసలు కమిటీ వేయాల్సినటువంటి అవసరం ఏముంది? రాత్రి ఎందుకు నిర్ణయం మారింది? చంద్రబాబు రూల్ చేస్తేనే ఈ రోజు తెలంగాణలో ప్రభుత్వం నడుస్తుంది, ఒక షాడో ప్రభుత్వం నడుస్తుందని ఇందాక హరీష్ రావు మాటల్లో కనిపిస్తోంది. అసలు బనకచెర్ల ప్రాజెక్టు మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు కూడా విమర్శించాయి. ఇది జరిగితే తెలంగాణకు భారీగా అన్యాయం జరగబోతోంది, సో మొదటికి మోసం వచ్చేటువంటి ప్రమాదం జరగబోతోంది అనేది ప్రధానంగా వినిపించింది. బట్ ఈ రోజు జరిగినటువంటి సమావేశం తెలంగాణకు అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్కి అవసరం. దీంట్లో నిమ్మల ఇప్పటికే చెప్పడం జరిగింది, పోలవరం బనకచెర్ల ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూ టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా కమిటీ వేస్తామని చెప్పేసి, సో ఇండైరెక్ట్ గా ఈ ప్రాజెక్ట్ ముందుకు పోతుందని చెప్పినట్టే కదా సార్. ఇప్పుడు ఇక్కడ మొట్టమొదటిగా ఏం జరుగుతుందంటే, హరీష్ రావు గారు మాట్లాడింది ఇప్పుడు వరకు నేను వెంట కూర్చున్నాను. నిజంగానే ఆయన చెప్పిన దాంట్లో నాకేం అనిపించలేదు. ఆయనకి మనసులో ఒక బాధ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజల్లో రాను రోజులు కూడా అత్యంత దిగజారిపోతున్న పరిస్థితిని నేను గమనిస్తున్నాను. ఎందుకంటే ఆయన నోట్లో నాలుక నరం లేదా, లేకపోతే ఇంకోటి మనం చేస్తేనే సంసారం, ఎదుటి చేసి వ్యభిచారం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్రమైన కోపాన్ని పెట్టుకున్నారు. ఎందుకు? వాళ్ళ మామకి మంత్రి పదవి ఇవ్వనందు వల్ల, లేకపోతే ఇంకోటి అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది, చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే బీజేపీ నడుస్తుంది అని ఆయన 100 సార్లు చెప్తుంటే మాకు అనిపిస్తుంది తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందుతుందా అని కూడా ఒక ఆశలు అనేది మాకు పుట్టుకొస్తా ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజున ఇప్పటి వరకు కూడా ఏం మాట్లాడుతున్నారు, ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉన్న నీళ్ళని తీసుకుపోతున్నారు అని చెప్పి పదే బీఆర్ఎస్ అనేది చేతి చూపిస్తుంది. మరి గత 10 సంవత్సరాల పాటు ఎన్ని వేల టీఎంసీ నీళ్లు ఇల్లు అక్కడ సముద్రంలో కలిసిపోయినాయి. అంటే సంవత్సరానికి వచ్చే 3,000 అంటే 3,000 × 10 అంటే దగ్గర 30,000 లీటర్ల వాటర్, 30,000 టీఎంసీల వాటర్ అనేది వెళ్ళిపోయి అక్కడ గోదావరి అక్కడ కలిసే పరిస్థితి చూస్తున్నాం. మరి ఇన్ని సంవత్సరాల పాటు ఏం చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పేసి నేను అంటున్నా. అంటే నిద్రపోతా కూర్చుందా? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఆయన నిమ్మల రామారెడ్డి గారు మాట్లాడారు. ఏం మాట్లాడారు? దానికి టెలిమీటర్లు మనం పెట్టుకుందాము, ఒక ప్రపోజల్ పెట్టామని చెప్పారు. సో ఈయనేమంటున్నాడు హరీష్ రావు గారు, ఆల్రెడీ మేము ఇంతకుముందు ఎప్పుడో చెప్పాం. అంటే ఇంతకుముందు ఆల్రెడీ ఈ ప్రపోజల్ వచ్చింది. అంటే ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారు రాయలసీమ వెళ్ళి రత్నాలసీమ చేస్తాను ఇవన్నీ మాట్లాడిన మాటలు మట్టుకు ఈ హరీష్ రావు గారు మాట్లాడరు. ఇప్పుడు ట్రిబ్యునల్ యాక్ట్ అంటున్నారు. కేసీఆర్ గారు సెక్షన్ 3 తీసుకొచ్చారు, ఇంకో 5-6 నెలల్లో అవార్డు వస్తున్నాడు. సార్ మీరు ఎప్పుడో 12 ఏళ్ల కిందట పెట్టింది ఇంతవరకు రానిది ఇప్పుడు 5-6 నెలల్లో వస్తుందా? జనాలని మోసం చేసే ధోరణిని పక్కన పెట్టాల్సిందిగా కూర్చున్నాము. ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్ట్ విషయంలో ఏవైతే 4 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయో, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ గానీ, పర్యావరణానికి సంబంధించినటువంటి అథారిటీ గానీ, కేఆర్ఎంబి గానీ, జిఆర్ఎంబి గానీ, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇవి 2 రాష్ట్రాల మధ్యలో కూర్చొని చేయాల్సినటువంటి చర్చ కాదు. 7 రాష్ట్రాలు, ఈ గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి 7 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కూర్చోవాలి. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలు కూర్చోవాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో అఫ్కోర్స్ ఛత్తీస్గఢ్ కూడా. సో దీంట్లో ఇవన్నీ కూర్చోకుండా ముందుకెళ్తే ఖచ్చితంగా ఒక రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. సో వ్యతిరేకించినాయి, అన్ని కూడా వ్యతిరేకించినాయి. సో అదే జరిగితే తెలంగాణకు ఒక పెద్ద అన్యాయం జరగబోతుంది అన్నది వినిపిస్తున్నటువంటి వాదన. ఇప్పుడు మొట్టమొదటిగా వాళ్ళు ఏం చెప్పారంటే, పర్యావరణానికి కొన్ని ముప్పు ఉందని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టారు. సో దాని మీద వాళ్ళు చర్చించాల్సిన సంగతి చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. అందుకని దాని యొక్క పరిష్కారాలు ఏంటని కూడా ఆయన చెప్పగలడు. ఈ రోజున ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలా, ఎగువ ఉన్న ప్రాంతం ఎప్పుడైతే దాని మీద ఆయకట్టులు చేస్తుందో దాని తర్వాత దిగువన ప్రాంతానికి మాత్రమే ప్రాబ్లం వస్తుంది. దిగువన వాళ్ళు ఆయకట్టులు చేసేందుకు మాత్రం ఎగుకు వచ్చే పరిస్థితి లేదు. కాకపోతే ఇక్కడ మనకు ఒకటే ఉంది ఏంటంటే, పైన ఎక్కడైతే నీటి బొట్టు పడుతుందో ఆ ప్రాంతానికి ముందు వాటర్ ఇవ్వాలి అంటున్నాను. నేను ఒకటే ప్రపోజల్ చేస్తున్నా, మనం ఆంధ్రాలో అడిగే పరిస్థితి ఏంటి సార్? ఆంధ్ర వాళ్ళని వాటర్ నువ్వు ఇన్ని టీఎంసీలు అన్ని టీఎంసీ అడగాల్సిన అవసరం ఏంటి? మనం హోల్డ్ చేసుకోవచ్చు కదా. సంవత్సరం 3,000 టీఎంసీలు పోతుంటే మనం హోల్డ్ చేసుకోలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అది పక్కన పెట్టేసి ఎంతసేపు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లొక్కలు బయట రాకుండా చేయడం కోసమే ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు బూచి అని చూపించే ప్రయత్నమే ఇక్కడ జరుగుతుంది. మాట్లాడితే ఏమంటాడు, కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు తప్పుపడతారు. ఆయన ఎవరు జగదీష్ రెడ్డి గారు వచ్చేసి చంద్రబాబు నాయుడు తప్పుపడతారు. ఇప్పుడు హరీష్ రావు గారు వచ్చి చంద్రబాబు నాయుడు తప్పుపడతారు. అదేంటంటే కవిత గారు ఏమో వేరే పార్టీ పెట్టి అక్కడ నుంచో ఆంధ్ర వాళ్ళ బిర్యానీ ఎలా అంటే ఏంటి సార్ ఇది? అంటే ఎంతసేపు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూలిపోతుంది కాబట్టి తెలంగాణలో మళ్ళీ ఉద్యమాలు రేకెత్తించాలా, మళ్ళీ ఆంధ్ర వాళ్ళు బూచిగా చూపించేసి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయాలా, మన దాని పరంగా మనం ఒక విప్లవాత్మకమైన పరిస్థితిని తీసుకొచ్చి మన పార్టీ మనుగడను కాపాడుకోవాలనుకుంటే తెలంగాణ ప్రజలు ఆల్రెడీ వాళ్ళని గమనించారు.
రాను రోజుల్లో బీఆర్ఎస్ ఒక ఉండే నిమిషం. పరిస్థితి లేదు. ఒక నిమిషం కామోజ్ గారు, తెలంగాణకు అన్యాయం జరుగుతోందా? తెలంగాణను రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ వాడుకుంటోందా? తెలంగాణలో ఉన్నటువంటి నీటి పంచాయతీ ఏదైతే ఉందో అది ఈ రోజు రేవంత్ రెడ్డి దాని పరిష్కార మార్గం వెళ్తున్నారా? ఒకవేళ అదే జరిగితే గనక నిన్న కాదని చెప్పి ఈ రోజు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? హరీష్ రావు ప్రెస్ మీట్ ఇప్పటిదాకా అందరం విన్నాం, చూసినాం. సో ఇది మొత్తం కూడా రాజకీయ కోణే ఉంది. అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి కూడా ఇందాక ప్రెస్ మీట్ లో అన్నాడు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు బురద జల్లే ప్రయత్నం చేస్తారని చెప్పేసి. తెలుగుదేశం పార్టీ కిషోర్ గారు కూడా ఇందాక మాట్లాడారు రాజకీయ పబ్బం గడుపుకోవడానికే చేస్తున్నటువంటి కామెంట్స్ అని చెప్పేసి. సో ఏం చెప్తారు? ఈ కమిటీ గురించి ఏం చెప్తారు? ఈ రోజు జరిగినటువంటి సమావేశం గురించి ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ ఐన్యూస్ వ్యూవర్స్ అండ్ తోటి ఛానల్స్ కు. ఎప్పుడైనా రాజకీయాలు భారతదేశంలో ఉంటాయి. ఆ రాజకీయాలతోనే రాజ్యాంగం ఇచ్చిన హక్కుతోనే ప్రతి సెంటెన్స్ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు మాట్లాడతారు. గత 10 సంవత్సరాల్లో బంకచర్ల విషయం లేకుండా మెయిన్ గా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే బంకచర్ల తప్ప అసలు ఫస్ట్ అంశం ఏంటంటే మెయిన్ ఎజెండాతోని బంకచర్లది అంశాలు 13 అంశాలు తీసుకొచ్చారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం. మేము అడుగుతున్నది ఏంటంటే బనకచర్ల అంశాన్ని పెట్టినప్పుడు మీరు మీటింగ్ కి ఎందుకు వెళ్ళారు? ఓకే, మీటింగ్ కి వెళ్ళారు. మీటింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఎజెండా చూసిన తర్వాతనే మీరు బైకట్ చేయాలి. అది చేయలేదు. ఇంకొకటి ఎట్లుందంటే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఉన్నటువంటి 3 పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ, దాంతో తోడు కాంగ్రెస్ అయింది. ఇలా 4 కలిసి మీటింగ్ పెట్టుకొని తెలంగాణను విధ్వంసం చేయడం కోసమే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు ఆడుతున్న నాటకమే బనకచర్ల. నేనేమంటున్నంటే కేంద్ర సిడబ్ల్యూసీల ఆమోదం ఉండదు, మనకు పోలవరం అథారిటీ అనుమతి ఉండదు, జిఆర్ఎంబీ అనుమతి వద్దంటారు, కేఆర్ఎంబీ అనుమతి, గవర్నమెంట్ సంస్థల అనుమతులు లేకుండానే బనకచర్ల తెస్తుంటారు. బనకచర్ల అనేది అనుసంధాన ప్రాజెక్టు. ఇప్పుడు నిపుణులు రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతున్నారు, టీవీలకు వచ్చి మన మిత్రులు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే అవి వరద జలాలు, నద జలాల అంశం తేలాలి ఫస్ట్. అవి 3,000 లీటర్లు పోతున్నాయి, 30,000 టీఎంసీలు పోతున్నాయి సముద్రంలో కంటే అది మీకు అనవసరం. 100% గోదావరి పారుతున్నప్పుడు 79% గోదావరి తెలంగాణ పారుతుంది. పూర్తి హక్కు మాకుంటది. మీరు నీళ్లు పోతున్నాయి మేము కట్టుకుంటాం అంటే ఆ కట్టుకునే అంశం కేంద్రం చెప్పాలి తప్ప మీరు బనకచర్ల కట్టడానికి ఛాన్సే లేదు. నేనేమంటున్నంటే 79% గోదావరి తెలంగాణలో పారుతున్నప్పుడు మాకు 79% అంటే దాదాపుగా 900 టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలి. మీరు బనకచర్లకే 300 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చి 8,000 కోట్లు ఖర్చు పెడితే మరి 200 సంవత్సరాలకు వెళ్ళి గోదావరి నది మీద మీరు కాటన్ కట్టిన ప్రాజెక్టు మీద ఆల్రెడీ 300 తీసుకుంటున్నారు. మీకు రావాల్సిన నీళ్ళని 200 స్వాతంత్రం రాకముందు నుంచే తీసుకుంటారు. అంటే తెలంగాణ అంశం వచ్చేసరికి రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తెలంగాణ విధ్వంసం చేసిన చంద్రబాబు నాయుడు, అక్కడ మోడీ ఎప్పుడు తెలంగాణ వ్యతిరేకే. 1 రూపాయి వీళ్ళందరూ కలిసి ఆడుతున్న నాటకంలోనే ఇవాళ బనకచర్ల వచ్చింది. నేనేమంటున్నంటే సరే మీరు బనకచర్ల గురించి మాట్లాడలేదు, మీరు వ్యతిరేకించారంటే ఆల్రెడీ గౌరవ రామానాయుడు గారు ఏం జరిగింది అపెక్స్ కమిటీ మీటింగ్ లో, ఈ జలశాఖ మీటింగ్ లో ఏం జరిగింది అనేది చెప్పిండు. దానికి అనుగుణంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి అసలు ఏం జరగలేదని చెప్తాడు. అక్కడ జరిగిందంటే ప్రెస్ వాళ్ళు చూస్తున్నారు కదా. ప్రెస్ వాళ్ళు నిన్న మార్నింగ్ ఇప్పుడు కేటీఆర్ మన హరీష్ రావు గారు చెప్పిందంటే పక్కన పెట్టండి. నేను ఏమంటున్నానంటే సెక్షన్ 3 తీసుకొచ్చిండ్రు అంటే సెక్షన్ 3 తీసుకొచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాదు, తెలంగాణ వచ్చిన తర్వాతనే. అంటే 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు, 60 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు ఈ తెలంగాణను విధ్వంసం చేసి వాటర్ రాకుండా ఉద్యమాలు వచ్చినాయి. ఇక్కడ ఎందుకు ఉద్యమాలు వచ్చినాయి గ్రహించాలి. ఇవాళ ఉద్యమాలు ఎందుకు వచ్చినాయి గ్రహించకుండా ఇష్టానుసారంగా నాలెడ్జ్ లేకుండా మాట్లాడడం అనేది తగదు. ఇంకొకటి ఏంటంటే ఇలా బీజేపీ, కాంగ్రెస్, జనసేన, టీడీపీ 4 కుమ్మకై బనకచర్ల కడుతున్నట్టు నాకు కనపడుతుంది. ఎందుకంటే ఒక అంశం వచ్చినప్పుడు ఏ పార్టీ ఎజెండా ఆ పార్టీకి ఎజెండా ఉంటుంది. నిపుణులు ఎక్కువ చెప్తారు, నిపుణుల కమిటీలు ఉండవు, ఇంజనీర్ల కమిటీ. తెలంగాణకు మీటింగ్ మీరు బనకచర్ల మీటింగ్ పోతారు. ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకొని అఖిలపక్షం మీటింగ్ పెట్టుకొని చీఫ్ ఇంజనీర్ల మీటింగ్ పెట్టుకొని వాళ్ళ సలహాలు తీసుకొని మీరు మీటింగ్కి వెళ్ళి దాన్ని బైకాట్ చేస్తే గౌరవం ఉండేది. ఇష్టానుసారంగా అసలు టీఎంసీలు అంటే ఏంది, క్యూసీలు నీళ్ళు అంటే ఏంది, అసలు వరద జలాలంటే ఏంది, నికర జలాలంటే ఏందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలియదు, రేవంత్ రెడ్డి గారు తెలియదు. సరే మాకు తెలియకపోవచ్చు, కానీ మీరు తెలుసుకొని పదవిలో ఉన్న వాళ్ళన్నా మాట్లాడాలి. ఇంకొకటి ఢిల్లీలో ఇలా 13 అంశాలు వచ్చినాయంటే ఒక్క అంశం కూడా రేవంత్ రెడ్డి గారు సభ జర్నలిస్టులకు చెప్పలేకపోయారు. మొదటి అంశమే లేదని చెప్పేసాడు. సరే లేదు కదా, లేదన్నప్పుడు మీ సీఎం ఆఫీస్కి వెళ్ళి సీనియర్ జర్నలిస్టులకు వచ్చిన లెటర్లు ఎందుకు వచ్చినాయి? అది కేంద్ర ప్రభుత్వం లెటర్ ఎందుకు బయటకు వచ్చింది? నేనేమంటున్నంటే చంద్రబాబు గారి డైరెక్షన్ లో ఇవాళ తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ నడుస్తుంది. రాబోయే కాలంలో
ఇట్లాంటి నేను ఏమంటున్నానంటే ఉట్టిగా అనడానికి ఛాన్స్ ఉంది సార్. ఎవరు వట్టిగా అనరు. మీరు రాజకీయ అంశాలు కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ఎన్నైనా మీరు అనండి, అది రాజకీయ అంశం. కానీ రాజకీయ అంశాలు తెలంగాణ హక్కులకు వచ్చేసరికి అందరం ఒక్కటి కావాలి. కానీ మీరు పోయి ఆయన సంఖ్యలు జరుగుతారు, మీ గురువు సంఖ్యలు జోరి బనకచర్లను కట్టదు. మేము బీఆర్ఎస్ పార్టీగా బనకచర్లను ఆపడానికి మా నిపుణులు, మా చీఫ్ ఇంజనీర్లు, మా అడ్వకేట్లు చాలా చర్చలో ఉన్నారు. చాలా ఈజీ, అంత ఈజీగా లేకుంటున్నాం. సుప్రీంకోర్టుకి ఎట్లా పోవాలి, బనకచర్ల కట్టకుంటే ఏం చేయాలి, చంద్రబాబు మెడల్ ఎట్లా ఉంచాలి, రేవంత్ రెడ్డి మెడల్ ఎట్లా ఉంచాలని మా ప్లాన్ లో మా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ స్వరము. మీకేం తెలియకపోయా అదంటే ఇదంటే రాజకీయ అంశాలు మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలి. ఇష్టానుసారంగా కేసీఆర్ గురించి తెలంగాణ ప్రజల గురించి మాట్లాడదు. నేను ఏమంటున్నానంటే మీరు గెలిచిన వాళ్ళు ఏం చేయాలి, తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి. ఆ ప్రయోజనాలు ఏంటో మీకు తెలియట్లేదు. నేనేమంటున్నంటే జిఆర్ఎంబి, కేఆర్ఎంబి హైదరాబాద్ ఉండాలి, అమరావతి ఉండాలనేది ఎప్పుడో నిర్ణయించరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వెళ్ళిపోతున్నప్పుడే చట్టంలో రాశారు. అవన్నీ పక్కన పెట్టండి. బనకచెర్ల అంశాన్ని చెప్పండి. బనకచెర్ల కట్టాలన్నా వద్దా అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పలేకపోతున్నాడు. దాన్ని మేము చూస్తాము, కమిటీలో లేదు, కడతామంటే ఆ కట్టే ఉద్దేశం లేదు, మేము వ్యతిరేకించడం. ఇవన్నీ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా బీజేపీతోని టీడీపీతోని కుమ్మక్కై అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాయి. రాబోయే కాలంలో సుప్రీంకోర్టులో బనకచెర్ల 100% ఆపడానికి ఛాన్స్ ఉంది. ఒక చిన్న బ్రేక్ తీస్తున్నాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ అవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. బనకచెర్ల ప్రాజెక్టు, పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈరోజు ఢిల్లీలో మీటింగ్ జరిగింది. సో ఇది కేంద్ర ప్రభుత్వమే నిర్వహించింది, కానీ ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం కాదు ఇది. సో బేసికల్లీ ఈ నీళ్ల కోసం జరిగేటువంటి ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం ఆధ్వర్యంలో ఈ మీటింగ్లు జరుగుతూ ఉంటాయి. గతంలో కూడా ఇట్లానే జరిగింది. బట్ ఈసారి మాత్రం కొంచెం భిన్నంగా జలవనరుల శాఖ మంత్రిత్వ అధీనంలో ఈ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ సంబంధించి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ఉందో టెక్నికల్ ఇష్యూస్ కోసం ఒక కమిటీని వేస్తున్నాం, ఆ కమిటీ చెప్పినట్టు ఫాలో అవుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీంట్లో రామోహన్ గారు, ఈ టెక్నికల్ కమిటీలో ఎవరు ఉంటారు, ఎవరికి ఉపయోగం ఉంటుంది, సింగిల్ పాయింట్ ఎజెండా ఆంధ్రప్రదేశ్ ఇచ్చేసింది, దాని మీదనే చర్చకు కేంద్రం పిలిచింది, అసలు పిలవాల్సింది ఎవరిని, ఎవరు పోయి కంప్లైంట్ చేస్తే ఎవరిని పిలవాలి, ఇక్కడ ఏం జరిగింది, పోము అని చెప్పేసి మీడియాకు లీకులు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఆల్ ఆఫ్ సడన్ గా అర్ధరాత్రి నిర్ణయం తీసుకొని మళ్ళీ ఢిల్లీకి ఎందుకు వెళ్లి ఈరోజు సమావేశంలో పాల్గొనాల్సి వచ్చింది. సమావేశం మెయిన్ కాన్సెప్టే బనకచెర్ల అన్నది సింగిల్ పాయింట్ ఎజెండాగా మిమ్మల్ని ఇప్పటిదాకా చెప్పడం జరిగింది బయటకు వచ్చి. సో ఈ ప్రాజెక్ట్ ముందుకు పోతుంది అనేది ఇండైరెక్ట్ సంకేతాలు కనిపించాయి. దాని మీద చర్చ జరగనప్పుడు మేము ఎందుకు లేవనెత్తుతాం అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పారు. సో ఎందుకు పోయినట్టు, ఏం జరుగుతుంది, సో నీటి యుద్ధం తెలంగాణలో జరగబోతుంది. ఇప్పటిదాకా హరీష్ రావు కూడా ఒక మాస్ వార్నింగ్ ఇస్తున్నారు, ఖచ్చితంగా యుద్ధం చేస్తామని చెప్పేసి. ఎట్లాంటి పరిస్థితిని చూడొచ్చు భవిష్యత్తులో? శ్రీకాంత్ గారు, మీకు అలాగే
కార్తిక్ సామ్యుల్ గారికి, కిషోర్ గారికి, కామరాజ్ వెంకటేశ్వర గారికి ఐన్యూస్ ప్రేక్షణ నమస్కారం. గంట క్రితమే సరిగ్గా సమావేశం ముగిసిన వెంటనే హరీష్ రావు గారి ప్రెస్ మీట్ కాకముందే నేను 3 టీవీలో మాట్లాడాను. స్పష్టంగా ఇది చెప్పాను. ఇవాళ అనుకోకుండా కోయిన్సిడెంట్ కానీ హరీష్ రావు గారు చెప్పిన మాటలు వాస్తవం. నేను ఒకరి వాస్తవం అంటే ఇంకొకరు అవాస్తవం అంటాను. మొదటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కనీసం ఇవాళ సింగిల్ ఎజెండాగా అక్కడికి పోయిన సందర్భంలో ఏదైతే బనకచెర్ల అది దాని ఎజెండా ఉంటే మేము పోమని ఎప్పుడైతే బహిష్కరిస్తామన్నారో ఎజెండా చూడకుండా అయితే పోలే కదా. వడ్డించాలని మనవాడైతే పంక్తిలో ఎక్కడ కూర్చున్నా మనకు భోజనం మొదలే వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారు. ఆ పంక్తిలో కూర్చోవడం నేను తప్పు అంటున్నాను. ఇది కేవలం అఫీషియల్ మీటింగ్ కాదు కానీ చింత చెట్ల కింద పంచాయతీ ఊళ్ళో అంటాం కదా, చింత చెట్ల కింద పంచాయతీ గెలిచినట్టు లెక్క. పంచాయతీలో కూర్చున్నారంటే ఆ ఎజెండా ఒప్పుకున్నట్టే లెక్క. ఇవాళ కాప కింద నీరు లాగా బనకచెర్ల ప్రాజెక్టు గురించి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ గా కూర్చుని పెట్టినట్టు లెక్క. అంటే ఇప్పటిదాకా 3 రాజ్యాంగ సంస్థలు, అవి స్వతంత్ర సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వేసిన సంస్థలు, ఆ 3 సంస్థలు కూడా ఇది పనికిరాదు, మీరు దాన్ని డిపిఆర్ ఇస్తే తిరస్కరించి ఎందుకు పనికిరాదని చెత్తబుట్టలో పడేసి మీ వెనక్కి పంపితే దాన్ని వాళ్ళు అఫీషియల్ గా ఆమోదించింది కేంద్ర ప్రభుత్వం కాదా. సిఆర్ పాటిల్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఫోన్ అన్న వాడు ఎందుకు పోయింది ఇట్లా కూర్చున్నాడు అంటున్నాడు. గతంలో చాలా పొరపాటు జరిగినాయి. టీఆర్ఎస్ ని చాలా బ్రహ్మాండంగా తిట్టినాడు. ఏమంటే వాళ్ళు 10 ఏళ్లలో పొడి చేసింది ఏంటి, 10 ఏళ్లలో మీరు నీళ్లు వాడుకోకపోతే కదా మిగులు జలానికి సంగతి. నేను మిగులు జలాల విషయాన్ని కూడా ఒక మాట చెప్తున్నాను. మెరిసేదంత బంగారం కాదు, పోయేవని మిగులు జలాలకు అంతకంటే కాదు. కిషోర్ గారు కూడా గమనించారు. ఇప్పుడు ఏంటంటే మాట్లాడితే ఒక మంచి వడికట్టు పదాలు నేర్చుకున్నారు. ఏం లేదు, 3000 టీఎంసీలు పోతున్నాయి, అవన్నీ మిగులు జలాలే కదా, సముద్రాలు కలుస్తున్నాయి. దయచేసి మనకు ఒకసారి మన ఏదైతే గోదావరి ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దాని స్పష్టంగా చెప్పింది గమనిస్తే మంచిదండి. ఇది బచావ్ ట్రిబ్యునల్ స్పష్టంగా చెప్పింది. మిగులు జలాల సంగతి బచావ్ ట్రిబ్యునల్ ఒక్క మాట చూపించండి, నేను మొత్తం మాటలు విడ్రా చేసుకుంటాను. ఎక్కడ లేదు కదా. నేను మన కృష్ణా నది జలాల విషయంలో బ్రిజేష్ కుమార్ తీర్పును వ్యతిరేకిస్తూ అఖిల పక్షం వేస్తే కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఢిల్లీ దాకా పోయినా దాన్ని ఆపగలిగినాము. నేను ప్రతి ముద్రలో నేను ఉన్నాను, అఖిల పక్షంలో నేను కూడా ఉన్నాను. కనుక సాధికారికంగా చెప్తున్నాను. కృష్ణా జిల్లాలు కావచ్చు, అది గోదావరి జిల్లాలు కావచ్చు. గోదావరి నది జలాల్లో ఒక మాట చెప్తాను. అసలు మొత్తం ఎన్ని జలాలు ఉన్నాయి, 75% డిపెండబిలిటీ అంటారు కదా. కొంచెం నాకు అకాడమిక్ చెప్పినాను. ఎందుకంటే వీళ్ళు అర్ధసత్యాలు అసత్యాలు చెప్పి ఒకరి మీద ఆరోపణలు చేసుకుంటే ప్రజలకు అర్థం కాదు. శ్రీకాంత్ గారు ఏమంటానంటే, ఏదైతే డిపెండబిలిటీ 75% అంటే 75 ఏళ్ళు కాదు, ప్రతి 4 ఏళ్లకు 3 ఏళ్ళు ఎంత నీళ్లు పోతాయో దాన్ని 75% డిపెండబిలిటీ అంటారు. మొత్తం గోదావరి పరివాహక ప్రాంతాల్లో అంటే మన మహారాష్ట్ర నుంచి ముందు పెడితే మధ్యన కర్ణాటక కొంత కలుస్తుంది, తెలంగాణ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఒడిశా కానీ, ఆంధ్రప్రదేశ్, ఈ 7 రాష్ట్రాల పరిధిలో పోయే నీళ్లను ఆల్ వాటర్ అని ఒకటి అంటారు. ఆల్ వాటర్ అంటే అది ఆ మొత్తం కంట్రోల్ ఎవరు ఉంటారు. ఆ పరివాహక ప్రాంతంలో ఉదాహరణకు మొత్తం 10 ఉంటే 10 డిపిఆర్ లో ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి డిపిఆర్ లో కూడా ఆల్ వాటర్ అన్న పదాలనే మెన్షన్ చేశారు తప్ప, సో ఇది అంటే వేస్టేజ్ వాటర్ లేదా సముద్రంలో కలిసే వాటర్ అన్న పాయింట్ ఎక్కడ లేదు. ఐ థింక్ సో. జిఆర్ఎంఎల్ లేదు, బచావ్ ట్రిబ్యునల్ కూడా లేదు. అవసరం మిగులు జలాన్ని బీజేపీ అదే పాట పడుతుంది, తెలుగుదేశం పాట పడుతుంది, అక్కడ కాంగ్రెస్ కూడా అదే పాట పడుతుంది. మిగులు జలాలు ఇస్తే రేవంత్ రెడ్డి గారు ఎట్లా ప్లాంకెట్ చెక్ ఇస్తారు? మీరు మా 965 టీఎంసీలు 1000 టీఎంసీలు ఇప్పి 500కి 1500 ఇస్తే మీరు ఎట్లా తీసుకుపడిన అట్లా. కేసీఆర్ గారు కూడా తప్పే, బేసిన్ లేవు, బేస్ జాబ్ ఎవరంటే మీ మాట జల్లవు, మీరు చచ్చిపోతారు. రేపు పొద్దున ప్రజలు ఉంటారు, ప్రభుత్వం ఉంటుంది, రేపు తెలంగాణ ప్రాజెక్టులు అంటే 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో కాదు కదా. ప్రాజెక్ట్ అంటే ఒక 100 ఏళ్లకు నిర్ణయం తీసుకొని కట్టేటువంటి ప్రాజెక్టులు. మీ ఇష్టం అన్నట్టు మీరు నాయకులు అయినప్పుడు కేసీఆర్ చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు తప్పు తీసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి 2 సార్లు కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నారు, అక్కడ ఆంధ్రప్రదేశ్ లో మారిండ్రు. జగన్మోహన్ రెడ్డి కలిస్తే పులిపిని తిన్నారా, బిర్యానీ తిన్నారా, దుర్మార్గమైన మాటలు మాట్లాడుకుంటారు వీళ్ళ స్వార్థం కోసం. ఇప్పుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు గారు నాకు చాలా ఆహ్వానిస్తాను, నిన్నటి దాకా మెచ్చుకున్నాను. ఇవాళ ఎప్పుడైతే మీటింగ్ జరిగిన క్షణం నుంచి నేను 3 టీవీ ఛానల్ మాట్లాడుతున్నా. స్పష్టంగా హరీష్ రావు మాట వినలే. నేను చెప్పిన విషయాలు హరీష్ రావు చెప్తున్నాను అంటాను. నేను హరీష్ రావు విషయాన్ని ఏం అర్థం కాకపోతే మీరు అమాయకత్వం కావాలంటున్నా. కిషోర్ గారికి కానీ, అట్లాగే మనకు సామ్యల్ గారికి కానీ ఏం అర్థం కాలేదు. మీకు 5 అంశాలు చెప్పిండు కదా, 5 అంశాలు ఏం అర్థం కాలేదు మీకు. నేను కూడా ఈ విషయం గంట క్రితం చెప్తున్నాను. నేను ఒక్క మాట చెప్తాను. ఇవాళ మొత్తం గోదావరిలో 3000 టీఎంసీలు మొత్తం పారుతున్నాయి. డిపెండబిలిటీ 75% లో 3000లో 10 అంటే దాదాపు సగం దాకా మహారాష్ట్ర వాళ్ళ హక్కు పొందింది. మిగతావేంది మొత్తం సగం కంటే ఎక్కువ మనకు వచ్చినాయి. 1580 టీఎంసీ దాకా మనకు 2 రాష్ట్రాలు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. మిగతా 1500 టీఎంసీలు ఎవరు పంచిండ్రు? ఛత్తీస్గఢ్ 400 టీఎంసీలు అండి, వాళ్ళు వాడుకుంటలేరు. ఒరిస్సాకు 200 టీఎంసీలు అండి, వాళ్ళు వాడుకుంటలేరు. అందుకని పోలవరం మీద ఒరిస్సా కూడా అభ్యంతరాలు ఇప్పటికీ ఉన్నాయి.
అట్లానే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అయితే సగం కంటే మొత్తం జలాల్లో So, ఇప్పుడు- 40% మహారాష్ట్ర ఇది. ఒక నిమిషం ఒక్క మాట. రమణ గారు కంబోజ్ వెంకటేశ్వర్లు గారు మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నారు. కంబోజ్ గారు. సార్ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని పార్టీలకు కూటమికి తెలియని విషయం ఏంటంటే మీరు చెప్పింది 3,000 టీఎంసీలు నదీ జలాలు సముద్రంలో కలుతామనకే తెలుసు తప్ప ఛత్తీస్గఢ్ది, మహారాష్ట్రది, మధ్యప్రదేశ్, ఒరిస్సా వాళ్ళకు ఉన్నటువంటి వాటాలు వీళ్ళకి తెలియక ఏది పేపర్ వచ్చో ఏది వచ్చిందో మాట్లాడుతున్నారు. అది ఫస్ట్ తెలుసుకోవాలి కదా. నేను చెప్పేది అదే మీకు కూడా అర్థం కాదు ఏంటంటే మీరు ఆనాడు బేసిల్ అనే మాట తప్పు మాట కేసీఆర్ గారు. ఇవాళ కూడా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు, మా 1000 టీఎంసీ పైన ఇవి 500 1500 వేస్తే మీ ఇష్టం ఉన్నట్టు వాడుకోమంటారా? జలాల విషయం చెప్తా, ముఖ్యమంత్రుల స్థాయిలో ఉన్నారు కనుక జలాల విషయంలో మిగులు జలాలు పెడితే కూడా మిగతా జలాలకు మిగతా రాష్ట్రాలకు వాటా ఉంటుంది. ఒక మాట చెప్తున్నాను సార్, ఇప్పుడు పట్టిసీమ ద్వారా తరలించిపోయే నీటిలో 85 టీఎంసీలు ఉపరితల రాష్ట్రాలకు పైన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణకు హక్కు ఉంటదంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి సంతకం పెట్టడే 45 టీఎంసీలు తెలంగాణకు కృష్ణా జలాల్లో వాటా అధికంగా లభించాలి. అసలు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ముందుగానే చెప్పారు, మీరు తెలంగాణలో ఎక్కడైతే మీరు వాటర్ స్టోర్ చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ మీరు ఎన్నైనా కట్టుకోండి, ప్రాజెక్ట్స్ కట్టుకోండి. ఆయన పాయింట్ ఏంటంటే చెప్పాడు అన్ని ప్రాజెక్టులు కట్టుకోవచ్చు, కానీ తీసుకెళ్లేటువంటి వే ఏదైతే ఉందో సో ఆ వే కరెక్ట్ కాదు. ఇక్కడ నుంచి కాకుండా పోలవరం నుంచి కాకుండా ధవళేశ్వరం దగ్గర నుంచి కడితే గనుక అక్కడ నుంచి ఎగ్జిట్ వేస్టేజ్ వాటరా లేదా సముద్రంలో కలిసే వాటరా అక్కడ నుంచి ఎంత అనేది తీసుకెళ్ళండి. ఇక్కడ పోలవరం దగ్గరే కడితే తెలంగాణకు అన్యాయం జరగబోతుందని ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. సరే, ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను సార్, ఇప్పుడు సముద్రంలో కలిసే వాటర్ ఎంత, దానికి లెక్క మీరు అన్నట్టుగా ఒరిస్సాకి గాని లేదా మన తెలంగాణకు గాని లేదా ఇంకో దానికి గాని ఛత్తీస్గఢ్ గాని ఉండే ఉంటుంది కదా. ఎన్ని వేల టీఎంసీలు ప్రతి సంవత్సరం కూడా సముద్రంలోకి వెళ్తున్నాయి. సో దాన్ని మనం ఎందుకు ఒడిసి పెట్టుకోలేకపోతున్నాం తెలంగాణలో అడుగుతున్నాను డైరెక్ట్ గా. దీనికి ఆన్సర్ నేనేమంటున్నానంటే మొత్తం 6,000 టీఎంసీల నీళ్లు ఉంటాయి. 6,000 టీఎంసీలకు 3,000 మన సంబంధం లేదు. అవి ఆ రాష్ట్రాలు యూజ్ చేసుకోవట్లేదు. మా వాట 960 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ వాట 300 టీఎంసీలే. 300 టీఎంసీలు గోదావరి మీద వర్షి పట్టుకుంటారు, బనకచర్ల కడితే ఎంత టీఎంసీలు పోతాయి? 220 టీఎంసీలు. కానీ అక్కడ 200 టీఎంసీలు వాళ్ళు అంటున్నారు వేస్టేజ్ వాటర్, బట్ దీని వెనకాల 400 టీఎంసీలు పోతున్నాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తారు. అయితే నేను ఏమంటున్నానంటే యాక్చువల్లీ కాళేశ్వరం మీద మనం 300 టీఎంసీలు తీసుకోవాలి, 220 స్టోరేజ్ వచ్చింది, 186 ఎత్తుకొచ్చినాం. ఇప్పుడు వాళ్ళకు రావాల్సిన 300 టీఎంసీలలో ఇప్పుడు 700 పోతుంది. ఆల్రెడీ గోదావరి నది మీద 300 తీసుకుంటున్నారు, మళ్ళీ పోలవరం మీద 200 తీసుకుంటున్నారు. ఈ రెండు కాకుండా మళ్ళీ బంకచర్ల తీసుకుంటుంటారు. అంటే ఇంత అన్యాయం తెలంగాణ మీద ఇంత విషయం కట్టడం అనేది ఓన్లీ ఆంధ్రప్రదేశ్. అసలు నేను అంటున్నాను, మనం ఎందుకు ఇవ్వాలి వాటర్, మనకి ఇక్కడ ఎందుకు పెట్టుకోలేకపోతున్నాం వాటర్ అంటున్నాను నేను. ఇప్పుడు ఎంతసేపు కూడా తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయింది. సో అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. సో అప్పుడు ప్రాజెక్టులు కట్టండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు తప్పైంది. సో వచ్చిన 10 ఏళ్లలో కాకపోతే తెలంగాణ సపరేట్ గా వచ్చింది. ఈ రోజున కేసీఆర్ కూడా ఏమన్నారు, మేము ప్రాజెక్ట్ కట్టుకుంటున్నారు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ప్రపోజల్ పెట్టారు. ఇప్పుడు కూడా నేనేమంటున్నాను, ఇప్పుడు నిజంగా గనక కేంద్ర ప్రభుత్వం మాట్లాడాల్సిన ఫస్ట్ ఒకటి, ఈ విధంగా మాకు ఇన్ని టీఎంసీలు వాటర్ మేము స్టోర్ చేసుకుందాం అనుకున్న తెలంగాణలో మాకు ఏదైనా ప్రాజెక్ట్ గురించి మాకు పైకి అడగాల. రేవంత్ రెడ్డి మోసం చేశారు, తెలంగాణ చేస్తున్నారు. ఒక చీకటి రాత్రి తెలంగాణలో ఒక పెద్ద ద్రోహం తెలంగాణ చేసిందని చెప్పేసి కాదు. ఒక విషయం చెప్తా సార్, ఒక విషయం చెప్తా. అంటే ఆంధ్రప్రదేశ్ ప్యానెల్లో అంటే మాట్లాడినప్పుడల్లా మీరు ఎన్ని కావాలని అన్ని కట్టుకోండి, మీరు ఎన్ని కావాలని అన్ని కట్టుకోండి అని చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పారు అని గట్టిగా వాదిస్తారు వాళ్ళు. నేను ఒక విషయం తెలియక అడుగుతా, 60 సంవత్సరాలు ఇక్కడ నీళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఇక్కడ డ్యాములు కడతలేరనే కదా మా ఈపుల్ని పోలీసులకు అప్పయిపోయింది మేము. అంటే మీరు 60 ఏళ్ళు మీరు ప్రాజెక్టులు కట్టుకుంటారు, 10 ఏళ్ళు మాకు టైం ఇచ్చి మీరు 10 ఏళ్ళలో ఎన్ని ప్రాజెక్టులు కట్టుకుంటారు కట్టుకోండి, మిగిలిన మేము తీసుకుపోతామని అంటే ఎక్కువ సంవత్సరాలు అధికారంలోకి వచ్చి వాళ్ళకి సంతకాలు ఇస్తారు. నేనేం చేయట్లేదు. ఇంతకు ముందు హరీష్ అన్న విషయం మాట్లాడారు కదా, హరీష్ అన్న ఏ విషయం చెప్పిండు, 14 సంవత్సరాలు మేమేదో ఉద్యమం చేసినాము, దాని చావు నోట్ల తల పెట్టినామని ఏదో పెద్ద మాట చెప్పిండు. నాకు నిజంగా నవ్వొచ్చింది. వారు ఏడ తల పెట్టారో వారు కోర్టుకు చెప్పారు సార్, కోర్టుకు చెప్పారు వారు ఏడ పెట్టారో. ఏ ప్రభాకర్ అపియరింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ చంద్రశేఖరరావు contended during separation movement. The call was given by Telangana Joint Action Committee, but not by BRS or TRS.
కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే చెప్పారు నేను అసలు ఉద్యమం చేయలేదని చెప్పి. ఈ రోజు వాళ్ళు ఏదో పెద్ద ఒక్కరు చేస్తే ఉద్యమం కాదు, తెలంగాణ మొత్తం వచ్చింది. వాళ్ళు ఆ రోజు అడిగిపోయి మా దగ్గర మిగులు చెల్లాలని ఆంధ్ర చెప్పారు, మహారాష్ట్రకు పోయి ఇతే బడా దిల్ సే బోల్ రहे అమ్మాయి వాటర్ లీకేజ్ కావాలని చెప్పి ఆ రోజు వీళ్ళన్ని మాట్లాడుతున్నారు. ఈ రోజు కాంగ్రెస్ ఎంతవరకు సమాచారం సార్ అది? నేను ఏమంటున్నానంటే బనకచెర్ల అనే అంశాన్ని యా, చెడు చెప్పకు, చెడు ప్రచారం చేయకు, ఈ సూత్రాన్ని ఆంధ్రజ్యోతి వదిలేసినట్టే కనిపిస్తోంది. ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్టు ఆంధ్రజ్యోతి వ్యవహారం కనిపిస్తోంది. తప్పుడు కథనాలు రాసి ఎదుటి వాళ్లపైన బురద జల్లేటువంటి పనిలో ఆంధ్రజ్యోతి పత్రిక పడింది. వాస్తవాలు తెలుసుకోకుండా, కనీసం నిజానిజాలు వెతుక్కోకుండా సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వ్యక్తుల మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంది ఆంధ్రజ్యోతి పత్రిక. ఐ న్యూస్ చైర్మన్ శ్రవణ్ రావు పై అభండాలు వేసింది ఆంధ్రజ్యోతి పత్రిక. జర్నలిజం విలువలకు తిలోదకాలిస్తోంది. ఖచ్చితంగా ఒక వార్తను కన్ఫర్మ్ చేసుకొని వేయాల్సినటువంటి పత్రిక అభాండాలు వేస్తూ జర్నలిజం విలువలకు తిలోదకాలిస్తోంది.